దానికి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ చెప్తారా? శనగపిండి, స్వీట్ కార్న్, ఉల్లిగడ్డ, కొత్తిమీర, సాల్ట్, పచ్చిమిర్చి, ఎల్లిగడ్డలు, కరివేపాకు, జీలకర్ర, అల్లం ఇవన్నీ మిక్సీలో పట్టుకోవాలండి. ఓకే. ఈ లోపు మనం ఆయిల్ హీట్ చేసుకుందాం. ఇవన్నీ మనం మిక్సీ చేసుకోవాలి. స్వీట్ కార్న్ గారెలకి మిక్సీ జార్ తీసుకోవాలి ముందుగా. ఫస్ట్ ఈ స్వీట్ కార్న్ లాస్ట్ పట్టాలండి. ఓకే. ఫస్ట్ ఆనియన్, పచ్చిమిర్చి మనం కారాన్ని బట్టి. ఓకే, మనకు కావాల్సినంత. నెక్స్ట్ ఎల్లిగడ్డలు ఎంత వేస్తే అంత బాగుంటుంది టేస్ట్. ఓకే. నెక్స్ట్ కరివేపాకు లైట్గా, జీలకర్ర, ఓకే, అల్లం టేస్ట్ ఉంటుంది బాగుంటుందండి, మన ఇష్టం. కొంచెం టేస్ట్ సాల్ట్ మనకి ఎంత పడుతుందో అంత అందాక మిక్సీ పట్టుకోవాలి. ఇవన్నీ మిక్సీ పట్టుకోవాలి. ఓకే. చూసుకోవాలండి అయిందో కొంచెం. ఓకే. ఇప్పుడు ఇవన్నీ వేసాం కదండి, కొంచెం లైట్ గా అయిన తర్వాత స్వీట్ కార్న్ వేయాలి ఇందులో. అయిపోయిందండి, ఇందులో తీసుకుందాము బౌల్లో. సో చాలా సింపుల్ అన్నమాట, అన్ని ఇంగ్రీడియంట్స్ కలిపి మిక్సీ చేసేస్తే చాలా సింపుల్ అండి, చాలా బాగుంటది. మామూలు కార్న్ చేసుకోవచ్చు, స్వీట్ కార్న్ కాకుండా వేరే ఉంటది. దానికి శనగపిండి లేకుండా మంచిగా వస్తాయి. కాకపోతే స్వీట్ కార్న్ కదా, వాళ్ళు వేయంగానే ఇట్లా చీల్తుంది కాబట్టి శనగపిండి కంపల్సరీ వేసుకోవాలి. మనం ఇందులో కొంచెం శనగపిండి వేసుకోవాలండి. సో ఎవరి స్పెషల్ రెసిపీ అండి ఇది? ఎక్కడైనా నేర్చుకున్నారు మీరు? మా డాడీకి ఇష్టం, మా మమ్మీ చేస్తారు. ఓకే, మీ మదర్ దగ్గర నేర్చుకున్న రెసిపీ అన్నమాట. ఇందులో వేసామండి 3 స్పూన్స్. ఓకే. ఇది మన నార్మల్ గా ఇట్లా చుంచుకొని వేసుకోవాలి చేయితో. కరివేపాకు, ఉల్లాకు కూడా వేసుకుంటారండి, అట్లా కూడా బాగుంటది. సో మీ ఫాదర్ కి మీరు ఎప్పుడైనా చేసి పెట్టారా? చాలా ఇష్టమైన రెసిపీ కదా. మమ్మీ చేస్తారు. మీరు బాగా చేశారన్నారా? అంటే బాగుంది అంటారు అంతే. ఎవరి గురించి చెప్పినా మళ్ళీ గొడవలు అయిపోతాయి ఇంట్లో. జనరల్ గా కూతుర్లు చేసేది ఎలా ఉన్నా ఫాదర్స్ కి నచ్చుతుంది కదా. బాగుంది అంటారు. వెళ్ళినప్పుడు ఏమన్నా చేస్తారు డిఫరెంట్ గా. డాడీకి ఇష్టమైంది. మనం కొంచెం వేసుకున్నామండి కొత్తిమీర కూడా, చాలు. మనం కలిపేసుకుందాం. సో శనగపిండి, కొత్తిమీర, కరివేపాకు. ఓకే. మా మామయ్యకి కూడా ఇష్టం. మీ మామగారికి కూడా ఇష్టం. నుంచి మీ హస్బెండ్ కి ఎప్పుడైనా చేసి పెట్టారు? తింటారు, ఇష్టమే. ఫస్ట్ చేసి పెట్టిన రెసిపీ ఏంటండి మీ హస్బెండ్ కి మీరు? సర్వపిండి. సర్వపిండి అది తెలంగాణలో చాలా స్పెషల్. కరీంనగర్ సైడ్ చాలా బాగా చేస్తారు. ఆయిల్ కొంచెం చేతికి ఇట్లా అనుకొని ఇట్లా మామూలు చేయితోటే ఇట్లా లైట్ హోల్ పెట్టి వేసేద్దాం. ఓకే. కానీ దీనికి చాలా ఎక్స్పీరియన్స్ ఉండాలి కదండి ఆయిల్ తో. అవునండి. మనకి ఈజీగా రాకపోతే కొంచెం గట్టిగా కావాలనుకుంటే శనగపిండి ఇంకొంచెం కలుపుకోవచ్చు. ఓకే. సో ఇంట్లో ఎప్పుడైనా అప్పటికప్పుడు కావాలి స్నాక్స్ లాగా పిల్లలకి బాగుంటది. ఇద్దరిలో ఎవరికి ఇష్టం బాగా ఇది? పాపకి. బాబు కారం అసలు తినడు. సో రివర్స్ అన్నమాట వాళ్ళిద్దరు. మనకి స్వీట్ కావాలనుకున్నా కూడా ఇవన్నీ వేయకుండా లైట్ గా షుగర్ వేసి కూడా వేసుకోవచ్చు మిక్సీ పట్టి. కారం అది వేయకుండా షుగర్ కూడా వేసుకోవచ్చు. తొందరగా అవుతాయి కాబట్టి కొంచెం చూసుకుంటూ తిప్పేసుకోవాలండి. ఆ గోల్డెన్ బ్రౌన్ కలర్ రాగానే వెంటనే తీసేసుకోవాలి.
మనం ఇలా కొంచెం బ్రౌన్ కలర్ వచ్చేలాగా చేసుకోవాలండి. ఇవి 2 అయినాయి, తీసేస్తున్నా. వడలు కాల్చుకోకుండా చేయడం కూడా ఒక ఆర్టే కదా. అవునండి, చికెన్లకి పండగలకి చికెన్ సూప్ మటన్కి బాగుంటాయండి ఇవి. హ్యాపీగా ఇంట్లో ఎంతమంది ఉన్నా అలా డైరెక్ట్గా వేసుకోవచ్చు. పిల్లలకు స్నాక్స్ లాగా కూడా చాలా బాగుంటాయి. రెగ్యులర్గా మీరు ఇంట్లో ఎక్కువ నాన్ వెజ్ ఆర్ వెజ్ ఎక్కువ చేస్తూ ఉంటారా? అంటే ఎక్కువ వెజ్జే చేస్తాను. వీక్లీ 2 days అట్లా నాన్ వెజ్ అట్లా చేస్తా. ఓకే. మామూలు స్నాక్స్ ఇట్లా స్వీట్తో పాటు హాట్ పెట్టిన పిల్లలు మంచి ఇష్టంగా తింటారు. సో ఎక్కువగా మీరు ఏది బాగా చేస్తారు? అంటే ఇంట్లో ఎక్కువ స్వీట్స్ బాగా చేస్తారా, హాట్ ఐటమ్స్ ఎక్కువ బాగా చేస్తారా? స్వీట్ ఏం చేయను, హాట్ కారం మా హస్బెండ్కి ఇష్టం. మా హస్బెండ్కి మా పాపకి ఎక్కువ సర్వపిండి చేస్తాను. బాబు పరిస్థితి ఏంటి? బాబుకి స్వీట్, వాడు ఒక్కడి కోసం స్వీట్ చేయాలి మీరు. స్వీట్ అంటే చాలా ఇష్టం బాబుకి. ఇంకేంటండి ఖాళీ టైమ్స్ లో ఏం చేస్తూ ఉంటారు ఇంట్లో? పిల్లలు స్కూల్కి వెళ్ళిపోయిన తర్వాత స్టిచ్చింగ్ చేస్తూ ఉంటాను. స్టిచ్చింగ్ చేస్తారు. ఓకే. అంటే నార్మల్ గా మీరు ఇంట్లో వరకు చేసుకుంటారా, బయటకి? అంటే బయట కూడా చేస్తానండి. సో ఇంట్లో నుంచే బిజినెస్ స్టార్ట్ చేశారన్నమాట. మంచిగా స్టిచ్చింగ్స్ అన్ని చేస్తారు. ఇంట్లో చేసుకుంటుంటే పిల్లల్ని కూడా చూసుకోవచ్చు కొంచెం మంచిగా. అయినాయండి, రెడీ అన్నీ అయినాయి. మనం బంద్ చేసుకుందాం. ఓకే, బంద్ చేసుకున్నాం కదా. మంచి కలర్ వచ్చాయి. కొంచెం గట్టిగా ఉంటే ఆయిల్ కూడా ఎక్కువ పట్టదండి, పల్సగా ఉంటే పడుతుంది. ఓకే అండి, స్వీట్ కార్న్ గారెలు వేడి రెడీ అండి. మనకు మామూలుగా చికెన్ సూప్ లోకి బాగుంటాయి, డైరెక్ట్ కూడా చాలా బాగుంటాయి. టేస్ట్ చెప్పండి ఎలా ఉందో. థ్యాంక్ యూ. స్వీట్ కార్న్ గారెలు టేస్ట్ చేసే ముందు తయారీ విధానం ఒకసారి చూసేద్దాం. స్వీట్ కార్న్ గారెలు కావాల్సిన పదార్థాలు: స్వీట్ కార్న్, శనగపిండి, కొత్తిమీర, అల్లం వెల్లుల్లి, పచ్చిమిర్చి, ఉల్లిపాయలు, ఉప్పు, కరివేపాకు, జీలకర్ర. స్వీట్ కార్న్ గారెలు తయారీ విధానం: ముందుగా ఒక మిక్సింగ్ జార్ తీసుకొని అందులో ఉల్లిపాయ ముక్కలు, పచ్చిమిర్చి, వెల్లుల్లిపాయలు, కరివేపాకు, జీలకర్ర, అల్లం, ఉప్పు వేసి మిక్సీ చేసుకోవాలి. తర్వాత అందులో స్వీట్ కార్న్ కూడా వేసి మిక్సీ చేసుకోవాలి. తర్వాత ఒక మిక్సింగ్ బౌల్లోకి తీసుకొని శనగపిండి కలుపుకోవాలి. కరివేపాకు, కొత్తిమీర వేసి బాగా కలుపుకోవాలి. తర్వాత ఆ మిశ్రమాన్ని వడల్లా చేసుకొని ఆయిల్లో వేసి డీప్ ఫ్రై చేసుకొని సర్వ్ చేసుకోవాలి. అంతే, స్వీట్ కార్న్ గారెలు రెడీ.